ఈరోజు మంత్రి పదవులు అందుకున్న వారు సంబరాల్లో మునిగి తేలుతుంటే మంత్రి పదవి కోసం ఆశించి భంగపడిన వారంతా కూడా కన్నీళ్లు పెడుతున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో రాజీనామా చేయబోతున్నటువంటి మాటను చెప్పిన నేపథ్యంలో అక్కడికి మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చేరుకొని సుదర్శన్ రెడ్డిని బుజ్జగించే పని చేశారు. కానీ ఆ తర్వాత మరొకరు రాజగోపాల్ రెడ్డి కూడా లిస్టులో చేర్పారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అధిష్టానానికి టచ్లోకి రావడం లేదన్నట్టుగా తెలుస్తోంది. రాజగోపాల్ని బుజ్జగించేందుకు అటు అధిష్టానం నుంచి రంగంలో దిగింది అధిష్టానం. సో హోంమంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్న రాజగోపాల్కి మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఆయన. సో ఇప్పటికే కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా మునుగోడులో మార్నింగ్ వాక్ చేపడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నాకు వద్దు, రాజగోపాల్ బాటలోనే నేను కూడా వెళ్తానని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కూడా అంటున్నారు. అధిష్టానం బుజ్జగింపులతో అలక వీడారు సుదర్శన్ రెడ్డి. సో సుదర్శన్ రెడ్డి అలక వీడినప్పటికీ ప్రేమ్ సాగర్ రావును రాజగోపాల్ రెడ్డి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అధిష్టానంతో ఉలుకు పలుకులేదు. అధిష్టానం నుంచి ఇప్పటికే అటు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రంగంలో దిగారు. సో వీరంతా బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.